హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రిజల్ట్స్ అయితే రావడం అనేది జరిగింది. పర్సంటైల్ కూడా మంచి పర్సంటైల్ చాలా మందికి స్టూడెంట్స్కి వచ్చింది. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్కి మరి మంచి పర్సంటైల్ వచ్చినప్పటికి కూడా మరి ఏప్రిల్ సెషన్ రాయాలా లేకపోతే డైరెక్ట్గా అడ్వాన్స్ రాయాలని కొన్ని సందిగ్ధంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి విషయాలు ఏ బుక్కుల్లో కూడా రాయరు. నోబడి కాంట్ రైట్ ఎనీ బుక్స్ కానీ మరి ఇదొక సెల్ఫ్గా మనము డెసిషన్ తీసుకునే అంశం. ఇది మీ యొక్క పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ సెల్ఫ్గా మరి డెసిషన్ తీసుకోవాలా. ఎందుకంటే టైము చాలా ఇంపార్టెంట్, మనకి టైం ఇంపార్టెంట్. టైం అనేది ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్కి మరి ఆల్రెడీ జేఈ అడ్వాన్స్కి దీనికి సంబంధించింది మనకి జేఈ అడ్వాన్స్ టు ఇది మరి ఫస్ట్ ఏప్రిల్తో మరి 8th వరకు జరుగుతుంది. ఇది మే 18th ఎగ్జామినేషన్ ఉంది. మే 18th నుంచి ఎగ్జామినేషన్ అంటే మనకి 8th నుంచి 10th నుంచి ఇక్కడికి ఒక 20 days, మరి అక్కడ మొత్తం ఒక 40 days, రఫ్లీ 40 days టైం అయితే ఉంది. మరి ఆ 40 days టైం సరిపోయిద్దంటే సరిపోదు. ఎందుకంటే జేఈ అడ్వాన్స్లో కొన్ని టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. మార్నింగ్ 2 ఎగ్జామినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 9 గంటల నుంచి 12 గంటలకి ఒకటి ఎగ్జామ్, వన్ ఎగ్జామ్ ఉంటుంది. 2:30 నుంచి 5:30 వరకు ఈ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. మా డే అంతా ఎగ్జామినేషన్స్తోనే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు రాయాలి సార్ మరి జేఈ మరి ఏమైద్ది, జేఈ ఏప్రిల్ సెషన్ రాస్తే ఏమైద్ది? ఏం కాదు, అంత పెద్దగా నష్టమేం జరగదు. కానీ మీకు ఒకటి చెప్పండి, ఐఐటీలో అడుగు పెట్టాలని ఉందా లేదా? ఐఐటీలో అడుగు పెట్టాలని ఉందా లేదా? మరి అదేవిధంగా చూసినట్టయితే ఏప్రిల్ సెషన్లో ఎవరు మరి దీనికి క్లుప్తంగా చెప్తాను. ఓసీ క్యాండిడేట్ 99% వచ్చింది అతనికి డెఫినెట్గా ఎన్ఐటీలో సీట్ గ్యారంటీ ఉంది. అది గుర్తుపెట్టింది. మనం సేఫ్ స్కోర్ చూసుకోవాలి. మీరు ఎన్ఐటీలో మరి ఎన్ఐటీ టాప్ 10 ఎన్ఐటీలో అది గుర్తుపెట్టుకోండి. టాప్ 10 తిరుచిరాపల్లి కానీ, కాలికట్ కానీ, అదేవిధంగా వరంగల్ కానీ, రూర్కెలా కానీ, కురుక్షేత్ర కానీ, మరి నాగ్పూర్ కానీ, ఇలా టాప్ 10 మీకు గ్యారంటీగా వస్తుంది. నో డౌట్ అట్ ఆల్. గ్యారంటీగా వచ్చినప్పుడు మీరేం చేస్తారు, డైరెక్ట్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము కదా, చాలామంది టాపర్స్ ఆల్రెడీ 100%, 99.58, 99.99 వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్వ్యూలు చూస్తుంటే వాళ్ళు డైరెక్ట్గా అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నాడు, సార్ మేము ఏప్రిల్ సెషన్ ఉట్టిగా రాస్తాం, మాకు ఆల్రెడీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఉట్టిగా ఫర్ టైం బీయింగ్ రాస్తాం. వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు రైట్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా రాస్తారండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు నుంచి చూసినట్టయితే ఫిబ్రవరి కదా, మార్చి, ఏప్రిల్, మే, మనకి చూసినట్టయితే 4 months టైం ఉంది. మనకి మార్చి, ఏప్రిల్, మే అంటే 3 months టైం ఉంది. 3 months టైంను మీరు బై చేసుకోవచ్చు. 3 monthsలో బాగా ప్రిపేర్ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే 3 months లోపలైతే మనకి ఇది ఐపీ స్టూడెంట్ వాళ్ళకైతే రేపు మార్చి 5వ తారీఖు నుంచి 20వ తారీఖుని ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదువుకోవాలి, ప్లస్ జేఈ అడ్వాన్స్ రాసుకోవాలి. మళ్ళీ జేఈ మెయిన్ 2025 సెషన్ అంటే మీకు టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మీకు స్ట్రెయిన్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఎన్ఐటీలో సీట్ వస్తుంది. మళ్ళీ ఎందుకు ఏప్రిల్ సెషన్ రాయాలి? వై కాంట్ టు గో ఫర్ ద జేఈ అడ్వాన్స్? అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నేను జస్ట్ మిమ్మల్ని రిమెంబర్ చేస్తున్నా, జస్ట్ వార్నింగ్ లాగా మిమ్మల్ని రిమెంబర్ చేస్తున్నా. అది చేయాలా వద్దా అది మీ డెసిషన్. అది సార్ రేపొద్దున మేము ఇది చేయలేదు మాకు అది అంట కుదరదు. ఎందుకంటే జేఈ టాప్ ఎన్ఐటీలో వచ్చినప్పుడు జేఈ అడ్వాన్స్ రాసేసుకోండి, వాళ్ళు రాసేసుకోవచ్చు. ఏప్రిల్ సెషన్ గురించి మీరు డోంట్ థింక్ అబౌట్ ఏప్రిల్ సెషన్. అందుకని మొట్టమొదటి నుంచి మన జనవరి సెషనే ఇంపార్టెంట్. ఏప్రిల్ సెషన్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఏప్రిల్ సెషన్ అందరూ రాయరు, అటెండెన్స్ అందరూ రాయరు. ఎందుకంటే మరి జనవరి సెషన్లో 12 లక్షల చిల్లర, 12.50 లక్షల చిల్లర ఉన్నారు. మరి ఏప్రిల్ సెషన్లో కూడా సేమ్ ఉండరు. కాకపోతే ఇంకో 10,000 20,000 ఏమైనా పెరిగితే పెరగచ్చు, కానీ పెద్దగా అదే స్టూడెంట్స్ అదే రాస్తారనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు లెస్ దాన్ 98%కి మీకు IIIT కానీ గవర్నమెంట్ ఫండెడ్ వస్తుంది. కాబట్టి జనరల్ స్టూడెంట్కి చెప్తున్నా, 98%లకు మీకు ఎన్ఐటీలో సీటు రాదు. అప్పుడు మీరేం చేయాలి, ఏప్రిల్ సెషన్కి ట్రై చేయండి.
ఏప్రిల్ సెషన్ ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా అడ్వాన్స్కి వెళ్ళిపోతారు. దానిలో మీరు ఏప్రిల్ సెషన్ అంటే 8th, ఇది ఒక 8th, మరి 1 month 40 days టైం ఉంది. ఇక్కడ 40 days టైం ఉంది. వితౌట్ ఏప్రిల్ సెషన్ అయితే మీకు 70 days టైం ఉండటం జరిగింది. వితౌట్ ఏప్రిల్ సెషన్లో మీకు 70 days టైం ఉంది, 2 months 3 months టైం ఉంది. మరి విత్ ఏప్రిల్ సెషన్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 40 days టైం ఉండటం అయితే జరిగింది. 40 days ఏప్రిల్ 8th, మరి 8th 40 days మీకు టైం ఉంటుంది. అది గుర్తుపెట్టి. మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఓసీ వాళ్ళు కూడా 98% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మీరు జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 98% అని కాదు, మీకు ఎన్ఐటీలో సీట్ కన్ఫామ్ అయితే మీకు ఎన్ఐటీలో సీటు వచ్చిందని కాన్ఫిడెంట్. ఆల్రెడీ మన వీడియోలు చాలా మంచి వీడియో చేసాం ఆల్రెడీ. మీకు తెలిసిపోయింది నాకు ఎన్ఐటీలో సీటు వచ్చిద్దా రాదా. అప్పుడు మీరు డైరెక్ట్గా అడ్వాన్స్, అప్పుడు మీకేంది డైరెక్ట్గా ఈసారి సీట్స్ కూడా పెరుగుతున్నాయి. 5,000 6,500 సీట్లు కూడా పెరుగుతున్నాయి. బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. మీకు మరి 23 ఎన్ఐటీల్లో ఏదో ఒక టాప్ ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది. సిఎస్ఈ కానీ, ఈసీ కానీ, మరి ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద కానీ. ఈరోజు కూడా మన వార్తా పేపర్లో రావడం 15,000 సీట్లు అయితే పెరుగుతున్నాయి. మరి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. జేఈ అడ్వాన్స్కి 5 days 10 days ప్రిపరేషన్ సరిపోదు. మినిమం 2 months ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జేఈ అడ్వాన్స్కి 5 days 10 days 1 week ఇలా ప్రిపరేషన్ అయితే సరిపోదు. మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది. మరి కొద్దిగా స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అయితేనే తర్వాత మీరు ఇక ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి మరి ఐఐటీలు ఎంటర్ అయితే కొంచెం కూల్గా అక్కడ ఉండే వాతావరణానికి అలవాటు పడతారు కాబట్టి ఇబ్బంది లేదు. సరే, మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు కూడా మరి ఎన్ఐటీ కన్ఫామ్ అయితే మీరు డైరెక్ట్గా జేఈకి వెళ్ళిపోండి. ఎన్ఐటీ కన్ఫామ్ 96% అంటే మీకు టాప్ 10 ఎన్ఐటీలో రాదు. టాప్ 10 ఎవరైతే మరి టాప్ 10 ఎన్ఐటీలో రాదు కాబట్టి మీరు ఏప్రిల్ సెషన్ రాయండి, జేఈ అడ్వాన్స్ ఆటోమేటిక్గా రాస్తారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సపోజు ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎస్సీ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాను. ఎస్సీ స్టూడెంట్స్ 95 కంటే పైన ఉంటేనే మీకు ఎన్ఐటీలు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టాప్ 10 ఎన్ఐటీలు రావాలంటే, టాప్ 10 ఎన్ఐటీస్ రావాలంటే 95, 96, 97, అది కూడా మరి వరంగల్, తిరుచి, క్యాలికట్లో కూడా 98 ఉంది. 98 చేంజ్ ఉంది. 98 చేంజ్ ఉంది. మరి 95 వాళ్ళకి ఏమొస్తుంది అంటే మీరు కురుక్షేత్ర వస్తుంది, మరి నాగపూర్, అలాంటి కొన్ని ఎన్ఐటీలు వస్తాయి. అదేవిధంగా 90 బిలో అంటే అది వేరే మరి టైర్ 3 ఎన్ఐటీస్ ఉంటాయి. మరి అస్సాము అవన్నీ ఉంటాయి. అస్సాము, మేఘాలయ, మరి నాగాల్యాండ్ ఎన్ఐటీకి వెళ్ళారు ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఒకసారి. వీడియో ఉంది ఆల్రెడీ, ఆ వెబ్సైట్ అయితే చూడండి. అది ఎట్లా ఉంటాయో ఆ పరిస్థితి ఏందో అవి చూస్తేనే మీరు భయంకరంగా దడుచుకుంటారు. అందుకని ఇప్పుడు 94 కంటే ఎస్సీ వాళ్ళు 94 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు జేఈ సెషన్లో రాసి మీరు మంచి ఎన్ఐటీలు కొట్టండి. లేకపోతే జేఈ మెయిన్ రాసండి, ఆటోమేటిక్గా జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే 95 పైన ఉందో వాళ్ళు మీరు జేఈ మెయిన్ కొద్దిగా పక్కన పెట్టి ఏప్రిల్ సెషన్ని అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోయింది. అడ్వాన్స్లో ప్రిపేర్ అయితే మీరు ఐఐటీలో అడుగు పెడతారు. ఐఐటీలో అడుగు పెడతాం ఖాయం. మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా 94%, వాళ్ళకు కూడా కాంపిటీషన్ బాగుంది. ఎస్టీ స్టూడెంట్స్కి కూడా 95, 94 పైన ఉంటే మీకు ఎన్ఐటీ ఖాయం కదా. అప్పుడు మీరేం చేస్తారు, డైరెక్ట్గా అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోండి. మరి 85 తక్కువ అయితే ఏం చేస్తారంటే 2 రాయండి. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ రాయండి, మరి అడ్వాన్స్ కూడా రాయండి. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఫైనల్గా ఒక కన్క్లూజన్ అయితే ఇస్తున్నాను. మీకు ఎన్ఐటీ షూర్ అనుకుని మీకు తెలిస్తే మరి ఓసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అందరూ తెలిస్తే మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అయిపోండి వితౌట్ ఎనీ థాట్. ఏప్రిల్ సెషన్ రాస్తే రాయండి, ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రాస్తే ఒక సేఫ్ సైడ్గా రాసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి డైరెక్ట్గా మనం ఫైనల్ కన్క్లూజను ఈ వీడియో ఎండ్లో చెప్పడం అయింది. ఎన్ఐటీ సీటు మీకు అది కూడా టాప్ 10 ఎన్ఐటీలో అనుకుంటున్నాను నేను. టాప్ 10 ఎన్ఐటీలో ఎవరికైతే ఓసీలకు కానీ, జనరల్కి కానీ, తర్వాత మరి ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎవరికైతే తెలుగు స్టూడెంట్స్కి ఎవరికైతే టాప్ 10 ఎన్ఐటీలో ఆల్రెడీ ఇప్పుడు జనవరి సెషన్ పర్సంటైల్ మీద వస్తుందో మీరు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ రాసుకోండి.
మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. దీనికి అందుకని సపరేట్ వీడియో చేయటం జరుగుతుంది. అన్నీ మనం ఒక దానిలో మిక్స్ చేయలేము కదా, సపరేట్ వీడియో చేస్తే మీకు గుర్తుంటుంది, నాకు చెప్పినట్టు ఉంటుంది. డైరెక్ట్గా అడ్వాన్స్ ప్రిపేర్, అడ్వాన్స్ వెరీ వెరీ టఫ్గా అనమాట. టఫ్ మ్యాథమెటిక్స్లో అడ్వాన్స్లో మినిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ రావాలి, గుర్తుపెట్టుకోండి. అడ్వాన్స్లో ఏం రావాలంటే మ్యాథ్స్లో కొన్ని నేను చెప్తాను. అడ్వాన్స్కి పేపర్ ప్యాటర్న్ కూడా మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో, మరి మ్యాథమెటిక్స్, మరి ఫిజిక్స్, కెమిస్ట్రీలు, ఈ మూడిట్లోనూ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడిట్లో కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. మీరు జస్ట్ అడ్వాన్స్లో క్వాలిఫై అయితే మీకు ఆటోమేటిక్గా 50% మరి ఐఐటి సీట్ వచ్చినట్టే. మరి కొన్ని మార్క్స్ ఉంటాయి కదా, 600 మార్క్స్ ఎంత ఉంది, మార్నింగ్ 300 మార్క్స్, ఆఫ్టర్నూన్ 300 మార్క్స్ ఉండటం జరిగింది. మీరు ఐఐటి మీద ఫోకస్ చేయండి. నాకు పర్సంటేజ్ మీకు ఎన్ఐటి గ్యారంటీ అని తెలిసినప్పుడు మీరు ఐఐటి అడ్వాన్స్ మీద ఫోకస్ చేయండి. ఎన్ఐటి నాకు డౌట్గా ఉంది సార్ అంటారా, ఏప్రిల్ సెషన్ రాసుకోండి. తర్వాత మరి అడ్వాన్స్ రాసుకుంటే మీకు ఒక లక్ ఉంటే మీకు వస్తాం గ్యారంటీ. ఇది స్టూడెంట్స్, నేను ఇంతకు మంచి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఆల్ ది బెస్ట్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.